ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముంపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడా, ఎంత భయంకరమైన స్థితిలో నేనున్నాను, అసలు నా గురించి నాకు ఏమవుతుంది, ఏం జరగబోతుంది అనే ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి అనిశ్చిత పరిస్థితి, మరి తెలియని భయాలు, తెలియని ఏం జరుగుతుందో తెలియని ఒక విధమైన ఆరాటము, ఆందోళన, ఇవన్నీ కలిగిన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుని గురించి అలా అనుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని చూస్తున్నాడో లేదో, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంది, మరి దేవుడు ఏం చేస్తున్నాడు అని ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మనల్ని చూడని వాడు కాడు. ఈ లోకంలో మనము ఈ లోకంలోకి మనము వచ్చేటప్పటికే, అంటే గర్భములో మనము ప్రవేశించేటప్పటికే, గర్భములో రూపొందింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి వాడు. అందుకే కదా దావీదు 139వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. నిజమే, ఎంత అద్భుత రీతిగా మనమందరము సృష్టించబడ్డాము. పుట్టిన బిడ్డలను మనం చూసినట్లయితే ఎంతో అద్భుతకరంగా ఉంటుంది. వాళ్ళ యొక్క చిన్న బిడ్డ యొక్క ఆ పరిస్థితిని మనము గమనించినట్లయితే, ఆ చిన్న బిడ్డ యొక్క చిన్ని చేతులు, చిన్ని కాళ్ళు, చిన్ని మొహం ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు సృష్టించి ఉంటాడు. అంతేకాకుండా మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు నిర్మించి ఉన్నాడు. గర్భంలోనే నిర్మించినాడు. అందుకే మనకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఈ లోకంలో ఇంకెవ్వరికి కూడా ఉండవు. అంటే ఇప్పుడు కానీ ఇంకా రాబోయే కాలంలో ఎవరైనా పుట్టబోతూ ఉంటే వాళ్లకు కానీ ఉండవు. మనమందరము ఎవరికి వాళ్ళము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులము, ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్ కలిగినటువంటి వారము, ప్రత్యేకమైన చెవి నిర్మాణం కలిగినటువంటి వారము, ప్రత్యేకమైన కనుపాప కలిగినటువంటి వారము. అందుకే కదా వాటినే స్టాండర్డ్గా మనకు గుర్తింపుగా తీసుకుంటూ ఉంటారు. మన సంతకము ఎవరైనా ఫోర్జరీ చేస్తే వెంటనే కనుక్కోగలుగుతారు. ఎందుకంటే మనకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మన సంతకము కూడా, మనం రాసే విధానమైనా కూడా ప్రతిదీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏది కూడా మనము ఇంకెవరు కూడా ఎవరిని కాపీ చేసేటట్టుగా ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో ఉండే జీవరాశులన్నీ కూడా అదే విధంగా దేవుడు ప్రతి ఒక్కటిని కూడా చాలా ప్రత్యేకంగా సృష్టించిన, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా, ఎంత గొప్ప నిర్మించిన శిల్పి ఆయన, అంత అద్భుతమైనటువంటి శిల్పి ఆయన. ఈవెన్ జీబ్రాలను మనం చూస్తూ ఉంటాం కదా, ఆ జీబ్రాలకు ఉండేటువంటి లైన్స్ చూస్తే, ఆ శరీరం మీద ఉండే లైన్స్ నలుపు తెలుపు అయితే అవన్నీ కూడా అన్నీ ఒకలాగానే అనిపిస్తాయి. కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఉన్నట్లాంటి గీతలు మరొక దానికి ఉండవంట. అంత అద్భుతంగా దేవుడు వాటిని కూడా సృష్టించాడు. కాబట్టి మనము అసలు భయపడవలసిన అవసరం లేదు. మరి ఇర్మియాతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు పుట్టకముందే, గర్భంలో రూపింపబడకముందే నేను నిర్మించుకున్నాను అని చెప్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా
పౌలు చెప్తున్నటువంటి మాట అదే. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. అంటే మనం ఇంకా పుట్టలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఎవరింట్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, మరి ఏ విధంగా పుట్టాలి, ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అందుకే పౌలు కూడా ఆశ్చర్యపోతూ, ఆహా నీ ఆ కార్యములు ఎంత గంభీరమైనవి అని ఆశ్చర్యపోతాడు. మనం అంతా కూడా అలాగే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. అంత అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నీ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయడు. దేవునికి ప్రతి డీటెయిల్, మన జీవితంలో ప్రతి డీటెయిల్ కూడా తెలుసు. ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎంత అవసరమో ప్రతిదీ కూడా మన జీవితంలో ఆయన నిర్ణయించుకొని ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఇది మనకెంతో మంచి వార్త. దేవుడు మనకు మన ఈ నిన్నటి దినం గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో అనే భయము ఎవరికైనా ఉన్నట్లయితే, రేపు ఎలా ఉంటుందో అనే ఒక టెన్షన్ ఉన్నట్లయితే, రేపు నేను చేయబోయే కార్యం నేను సరిగా చేయగలుగుతానో లేదో అనే టెన్షను, లేకపోతే ఇంకా ఫలానా ఒక వ్యక్తి వస్తాడు, నన్ను బాధ పెడతాడు, నేను ఎలా ఎదుర్కోవాలి అనే భయం కొంతమందికి ఉంటుంది. అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, అయ్యో అప్పుల వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు అని ఒక భయం ఉంటుంది. నిరుద్యోగికైతే అయ్యో నాకు ఉద్యోగం లేదే, నేను ఎలా బ్రతకాలి అని ఒక భయం ఉంటుంది. మరి రోజు గడిచేవారు, రోజువారీ జీవితము, రోజువారీగా పనిచేసి కూలి సంపాదించుకునే వాళ్ళు కూడా వాళ్ళు రేపు ఎలా ఉంటుందో అనే ఒక దిగులు, భయము ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, రేపటిని గురించి చింతించవద్దు. రేపటి గురించి దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు సమస్తమును సమకూర్చి ఉన్నాడు. ఆయన మన గురించి చింతిస్తూ కూడా ఉన్నాడు. మనం చింతపడవలసిన అవసరం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే మనమే దాని గురించి భయపడుతూ ఉంటాము. మనమే దాని గురించి ఎలాగా అని దిగులు పడుతూ ఉంటాము. కానీ రేపటిని దేవుని చేతిలో మనం ఉంచినట్లయితే మనము దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన మన గురించి, రేపటి గురించి చింతిస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా మనము దేవుని యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, దేవుడు అసలు మన గురించి పట్టించుకుంటున్నాడా లేదా అనే ఆలోచన మనకు వచ్చినట్లయితే ఎప్పుడు అలాంటి ఆలోచనలు రానివద్దు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. మన గురించి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే మనల్ని ఇప్పుడు ఈ దినం మనం చదివినటువంటి వాక్యంలో ఏమని ఉందంటే, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలాయను. అంటే దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన జీవితంలో ఏం జరగబోతుంది, ఏం ఉన్నది అన్నదంతా కూడా మన ఒక గ్రంథం ఉంటుంది దేవుని దగ్గర, మన గురించినటువంటి గ్రంథము. ఆ గ్రంథములో రాసి పెట్టి ఉన్నాడు అని. మన అవయవములు కూడా దినదినం రూపొందించబడుతుంటే, అంటే పుట్టుకలోనే పిండముగా ఉన్నప్పుడే ఆయన మన యొక్క అవయవములను గురించి కూడా రాసి పెట్టుకుంటాడంట. ఎంత అద్భుతమైన విషయం ఇది, ఎంత గొప్ప విషయం. మనము ఎంత భయం లేకుండా ఉండొచ్చు కదా, నిర్భయంగా ఉండొచ్చు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు అని మనము ఎంతో నిర్భయంగా ఉండవచ్చు. కనుక మనలో ఉన్నటువంటి ఆ అనుమానాలన్నిటిని కూడా తొలగించుకుందాము. మన హృదయము ఒక్కొక్కసారి నమ్మదు, ఇది అంతా కూడా నమ్మదు. ఏంటి ఇదంతా నేను నమ్మను, దేవుడు నాకు ఇలా చేస్తున్నాడని, ఈ విషయాలని నేను నమ్మను అని అనుకుంటూ ఉన్నామేమో. కానీ అలా అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక పర్పస్ ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం నిజమైనటువంటి బిలీవర్స్ అయితే, నిజంగా దేవుణ్ణి అంగీకరించిన వారము, నిజంగా ఆయనను అంగీకరించి రక్షించబడిన వారమైతే తప్పకుండా మన యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి మనం అడిగితే ఆయన తన ప్రణాళికను మన పట్ల చూపిస్తాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నట్లయితే మనం నిత్యము ఆయన సన్నిధిలో గడపగలుగుతాము. నిజంగా అంటే ఆయన అంటే మనతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం కూర్చుంటే మనకు అన్నీ తెలుస్తాయి. మనము ఆయన యొక్క ఉద్దేశంలో తెలుసుకోగలుగుతాము. కనీసము మనము ఆయన
ఏ విధంగా చేయాలని మనల్ని కోరుతున్నాడో అవన్నీ కూడా మనం తెలుసుకుంటాము. ప్రతి స్టెప్పు, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా మనము చేయగలుగుతాము, నడవగలుగుతాము. కాబట్టి మనము ఏ ఏ దాని గురించి కూడా దిగులు పడకుండా, ఈరోజు జరిగిపోయిన విషయాలలో ఒకవేళ ఏదైనా బాధాకరమైన సంఘటన మనకు జరిగి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టి దేవునికి అప్పగించేస్తే మనకు అంత బాధ ఉండదు. మన గురించి చింత అనేది లేకుండా మన చింతలు కూడా ఆయన పైన వేసేస్తే మనము చింత కూడా పడవలసిన అవసరం లేదు. మనము ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే మనకు చింత అనేది ఉండదు. మనలో ఒక రకమైన శాంతి అనేది నెలకొంటుంది. ఆ శాంతి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. దేనికి కూడా ఏ ఒడిదుడుకులకు కూడా మనము లొంగిపోకుండా, మనలో ఆందోళన ప్రవేశించకుండా మనము ప్రశాంతంగా ఎంతో సమాధానం కలిగి జీవించగలుగుతాము. మరి దేవుడు మనల్ని శ్రద్ధగా కాపాడుతున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితకాలం అంతా ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నన్ను విడవడు, ఎడబాయడు. ఏ దినం కూడా మనం భయపడవలసిన పని లేకుండా దేవుని పైన మనం ఆధారపడి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. పరిశుద్ధమైన దేవా, నిత్యము స్తుతి నందదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, మా పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. గర్భమున రూపొందించేటప్పుడే మా యొక్క అవయవములన్నీ ఏ విధంగా రూపొందించబడాలో అవన్నింటినీ కూడా మీరు నిర్ణయించి, మీరు ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి రీతిగా మేమంతా కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్ది ఈ లోకంలో ఉంచారు. తండ్రి ప్రభా, మా పట్ల నీకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఉన్నది కనుకనే తండ్రి, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మమ్మలను నీవు పిలుచుకుంటావు. ఒక దినము వస్తుంది, ఒక టైము మాకందరికీ ఉంటుంది. ఆ టైంలో మీరు మమ్మల్ని పిలుస్తారు, మేము నీ కొరకు పని చేయగలుగుతాము. మా ప్రభా తండ్రి, మాలో ఒక ధైర్యము, మాలో ఒక విశ్వాసము, స్థిరమైన నిరీక్షణ మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాము. నీపైన మాత్రమే మేము ఆధారపడగలిగే కృపను దయచేయండి. ఏ మాత్రము చింతించకుండా రేపేం జరుగుతుందో అన్న చింత మాకు లేకుండా సహాయం చేయండి. అవును ప్రభా, మమ్మలను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే, అంటే ఇంకా మేము అస్సలు ఒక దినం కూడా గడవాలన్నంత అంత ఎర్లీ డేస్లోనే ప్రభా మా దినములన్నీ కూడా నీ గ్రంథంలో రాయించబడి ఉన్నాయి. మరి మేము మా జీవితాలను గడుపుతూ ఉండగా ఎవ్రీడే ప్రతి దినం కూడా మీరు మమ్మలను నడిపిస్తూ ఉన్నారు. ప్రతిదినము మా అడుగులను మీరు స్థిరపరుస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా అడుగులు వేయాలనో అవన్నీ కూడా మీరు నేర్పిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. తండ్రి, ఎన్నిసార్లు ఎన్ని విధములైనటువంటి భయంకరమైన యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు మీరు. ఎన్నో భయంకరమైన వ్యాధులు రాకుండా కాపాడిన దేవుడు మీరు. తండ్రి, మా పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునే దేవుడు మీరు తండ్రి. మా తండ్రి ప్రభా, మాకు ఏమి కావాలనో మీకు తెలుసును, మాకేమి అవసరమో మీకు తెలుసు. వాటన్నిటి గురించి కూడా మీరు శ్రద్ధ తీసుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఇంకా కూడా మా జీవితంలో రాబోయే కాలంలో కూడా మేము అదే విధమైన శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా చింత యావత్తు నీ పైన వేసి మేము నిశ్చింతగా ఉండగలుగుటకు కృప చూపించండి. మాలోనైనా నీ యొక్క శాంతిని నింపమని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఆదరణకర్త మాలో ఉన్నందుకై నీకు వందనములు. నీవు నడిపించే మార్గంలోనే మేము నడవడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా, ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాటలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా జీవితాలలో మాకు ఏమి జరగవలనో, ఏమి చేయవలనో ప్రతిదీ కూడా నిర్ణయించిన దేవుడు నీవే గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రభా, మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మమ్ములను నీ మహిమ కొరకు నీవు ఏర్పాటు చేసుకున్నందుకే నీకు వందనములు. విద్యార్థులను కూడా అదే విధంగా నీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభా. వారిలో
వారికి కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మంచి నూతన తరగతులలో ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి తెలివిని జ్ఞానమును అనుగ్రహించండి. వారిని కొరకు జీవించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభా వారిని ఉన్నత స్థితికి తీసుకురమ్మని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి ఇంకా నిరుద్యోగులను దీవించండి ప్రభా. వారు నీ పైన ఆధారపడి ఉన్నారు ప్రభా. తండ్రి ఎంతోమంది నిరాశకు నిస్పృహకు గురి అవుతుండగా వాళ్ళని దీవించి లేవనెత్తండి ప్రభా. వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవండి. వారికి ఉద్యోగంలో దయచేయండి మా తండ్రి. ఎవరెవరైతే నాయన మరి అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందులలోనూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రభా. వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా మరి కుటుంబములలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా మరి వాళ్ళలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దయచేసి స్వస్థపరచండి ప్రభా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు, వేదనకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని దయచేయండి, ఉపశమనం అనుగ్రహించండి, స్వస్థత అనుగ్రహించండి తండ్రి. సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారు, కీమోథెరపీలో గుండా వెళ్తున్నటువంటి వారు, ఇంకా డయాలిసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారు, ఇంకా అనేకమైన రకరకాల టెస్టులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని శక్తి బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్వస్థపడి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకు చేరినట్లుగా సహాయం చేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎంతమంది నాయన ప్రభా భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉంటూ అనేక మందిని కోల్పోయి, ఆత్మీయులను కోల్పోయి ప్రభా మరి ఎంతో వేదన పడుతూ ఉన్నారు. అలాంటి బిడ్డలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ కావాల్సిన సమాధానం అనుగ్రహించండి, సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం తొలగించి ప్రభా ప్రశాంతమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులను నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. యెరూషలేములో వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మా దేశంను దీవించండి. మా దేశంలో ఎలక్షన్స్ జరిగి అయిపోయినాయి ప్రభా. రేపటి దినాన ఈ దినం తండ్రి మరి జరగవలసినటువంటి ఆ యొక్క కౌంటింగ్ విషయంలో మీరు తోడుగా ఉండండి. అనేకమైన అక్రమాలు, అనేకమైన భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటున్న పరిస్థితులలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సమస్తం ఎరిగినటువంటి దేవుడు, మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన పరిస్థితులను తీసుకురాగలిగిన దేవుడు తండ్రి. నీపైన ఆధారపడిన వాళ్ళను మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు కనుక ప్రభా ప్రతి చోట కూడా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. నీకు విరోధమైన ప్రభుత్వాలు రాకుండా మీరు కాపాడమని నీపైన మేము ఆధారపడి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి దేవా. సహాయం పంపించండి మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.